వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 16 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024 జూలై నెలలో జీశాట్ N2 ఉపగ్రహంను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు? 2024 జూలై నెలలో జీశాట్ N2 శాటిలైట్ను ఫాల్కాన్ ఎన్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించున్నారు అన్నమాట. ఫాల్కాన్ 9 గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫాల్కాన్ 9 అనే రాకెట్ స్పేస్ ఎక్స్ వారిది. స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించన్నమాట. రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఫాల్కాన్ 9. ఉపగ్రహం పేరేమో జీశాట్ N2. ఈ ఉపగ్రహాన్ని మన ఇస్రోనే తయారు చేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తయారు చేసిందనమాట. ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వాణిజ్య విభాగం NSIL వారి చేత ఇది రూపుదిద్దుకోబడింది అనమాట. NSIL అనగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక వాణిజ్య విభాగం అన్నమాట, ఇస్రోకు చెందిన ఒక వాణిజ్య విభాగం. NSIL ఫుల్ ఫామ్ వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నమాట. ఈ ఇస్రో వారి చేత తయారు చేయబడినటువంటి ఈ జీశాట్ N2 ఉపగ్రహం అనేటువంటిది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం అన్నమాట. కమ్యూనికేషన్ ఉపగ్రహం. అదేవిధంగా దీని బరువు 4700 కిలోలు. దీని యొక్క జీవితకాలం 16 ఏళ్ళు అన్నమాట. 16 ఏళ్ళు. జూలై నెలలో దీన్ని ప్రయోగించున్నారు. అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఎక్స్కు చెందినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు 4700 కిలోలు అనమాట. మన దేశం వారు తయారు చేశారు, ఓకేనా. కానీ అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించనున్నారు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఏవైనా న్యూస్ ఉంటే ఆ రోజు చెప్పుకుందాం, అది ప్రయోగించిన రోజు. ఇప్పుడైతే ఇది గొప్ప అప్డేట్ అనమాట, ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, చంద్రయాన్ 3 మన భారతదేశ ఉపగ్రహం ఏదైతే ఉందో అది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ఎప్పుడు దిగింది? చంద్రుడి దక్షిణ ధ్రువం పైన ఎప్పుడు దిగింది? ఆ దిగిన దానికి శక్తి శివశక్తి పాయింట్ అని నరేంద్ర మోడీ పేరు పెట్టాడు, మనకు తెలుసు. దక్షిణ ధ్రువం పైన చంద్రుడి పైన మనం దిగి సక్సెస్ అయ్యాం. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా దక్షిణ ధ్రువం పైన మన చంద్రయాన్ 3 దిగిందని మనకు తెలుసు. కానీ అదేవిధంగా ఆ దిగిన తేదీని పురస్కరించుకొని స్పేస్ డేని చేసుకుంటున్నాం, అంతరిక్షయాన దినోత్సవాన్ని కూడా. కాబట్టి ఆ దిగిన తేదీ ఇంపార్టెంట్. నా దిగిన తేదీ ఎప్పుడు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించనున్నారు? సో ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన అతి త్వరలోనే ప్రారంభించబోతూ ఉన్నారనమాట. అది ఎక్కడ అంటే కనుక ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. జమ్మూ కాశ్మీర్లో రైలు వంతెన పేరు చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. చినాబ్ రైల్వే బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తులో ఈ రైల్వే బ్రిడ్జి నిర్మించబోతున్నారు. 359 మీటర్ల ఎత్తులో ఈ రైల్వే బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నారనమాట. దీని పొడవు, రైల్వే బ్రిడ్జి పొడవు వచ్చేసి 1315 మీటర్లు. 1315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. చినాబ్ నది, ఆ బ్రిడ్జి పేరు చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట, ఓకేనా. ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుందంట. ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ఇది రాంబాన్ టు రియాసి, ఓకేనా, మధ్య ఈ సర్వీస్ నడుస్తూ ఉందంట, ఓకేనా. ఈ రైలు సర్వీస్ వచ్చేసి రాంబాన్ టు రియాసి మధ్య ఈ రైలు సర్వీస్ అనేటువంటిది ఉందన్నమాట. ఏ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారంటే కనుక శ్రీనగర్ బారాముల్లా, ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా, ఈ 3 నోట్ చేసుకోవాలి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మిస్తూ ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చినాబ్ రైల్వే బ్రిడ్జి, ఓకేనా. ఇది వరకు చైనా దేశంలో 275 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి ఉండేదన్నమాట, అది టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని బీట్ చేస్తూ ఉందన్నమాట ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జి. 359 మీటర్ల వంతెన అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అతి త్వరలోనే ఇది పూర్తి అయిపోతుందన్నమాట నిర్మించడం.
ఇక త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారనమాట, జాతికి అంకితం చేయడం జరుగుతుందన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 2024 జూన్ 9వ తారీఖున. అతనితో పాటు ఇంకా ఎంతమంది క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎంతమంది జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు కదా, అది ఎంతమంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024ను అందుకున్న వారెవరు? కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024ను అందుకున్నవారు రమేష్ కార్తీక్. చూడండి, మన ఇమెయిల్లో చూడొచ్చు రమేష్ కార్తీక్ను. ఇతను తెలంగాణకు చెందినటువంటి వాడు. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఒక తాండావాసి అనమాట. ఇతను ఇప్పుడు రాసినటువంటి గొప్ప రచన దావులో అనేటువంటి రచన అత్యంత పాపులర్ అనమాట. దానికి గానే ఈరోజు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. దావులో అనే రచన గుర్తుపెట్టుకోవాలి. దీనికి అర్థం నిషాద గీతం. దావులో అనగా అర్థం నిషాద గీతం అనమాట. అదేవిధంగా ఇతను రాసిన మరొక రచన బల్దేర్ బండికి రాలేదు, కానీ ఈ పురస్కారం దావులోకి వచ్చింది. కానీ అతనికి బాగా పేరు తెచ్చిపెట్టినటువంటిది బల్దేర్ బండి అనమాట. ఈ బల్దేర్ బండిలోని జాజర్ బాటి అనేటువంటి ఒక కవిత, అనమాట. జాజర్ బాటి అనగా అర్థం జొన్న రొట్టెలు అనమాట. ఇది ఏకంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ తెలుగు పాఠ్యాంశాల్లో చేర్చారనమాట. బల్దేర్ బండి అనేటువంటి పుస్తకంలోని జాజర్ బాటి అనేటువంటి ఒక కవితను కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్గా ఈ బల్దేర్ బండిలోని ఒక కవితా సంపుటను ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే కనుక దీనికి సంబంధించిన పీజీ కోర్సులు ఉంటాయి కదా, ఆ పీజీ పాఠ్యాంశాల్లో కూడా చేర్చడం జరిగిందన్నమాట. అంత ఫేమస్ రచన బల్దేర్ బండి. ఆ బల్దేర్ బండి రచన కూడా ఎవరిదంటే కనుక ఈ రమేష్ కార్తీక్దే అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రమేష్ కార్తీక్కు ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది తెలుగులో. రచన పేరు దావులో అనగా నిషాద గీతం అనమాట. నిషాద గీతం. ఓకేనా? అట్లా 24 మందికి ఇచ్చారనమాట. అనేక భాషా రచయితలకి, సాహిత్యవేత్తలకి ఒక 24 మందికి ఇవ్వడం జరిగిందనమాట ఈ యువ పురస్కారాలు. తెలుగులో మాత్రం తెలంగాణకు చెందినటువంటి నిజామాబాద్ జిల్లా వాసి తాండావాసి అనమాట ఈ రమేష్ కార్తీక్. అదే తమిళంలో అయితే కనుక ఓకేనా లోకేష్ రఘురామ్ అనేటువంటి సాహిత్యవేత్తకి ఇచ్చారు. కన్నడంలో అయితే శృతికి ఇట్లా అవన్నీ మనకు అనవసరం, కానీ తెలుగులో చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా మనకు యువ పురస్కారం పైన బిట్లు పడ్డాయన్నమాట. గతంలో 2 years బ్యాక్ ఓకేనా, ఆ రోజు మన తెలుగు వాళ్ళకు వచ్చిన వాళ్ళను అడగడం జరిగింది. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకొని చదువుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఇంపార్టెంటే, కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం అని ఉంటుంది, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇతను రచించినటువంటి దావులో అనేటువంటి పుస్తకంలోని ఒక కవిత, పురుడు కథ అనేటువంటి ఒక కవిత కూడా అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించబడింది. అది కూడా చాలా ముఖ్యమైన అంశం అనమాట. అంతర్జాతీయంగా ఉన్నటువంటి జర్నల్లో ఇతను రాసిన దావులోని ఒక కవిత, ఆ కవిత పేరు పురుడు కథ. ఈ పురుడు కథ కూడా ఒకనా ప్రచురించబడింది అనమాట. అది కూడా ఆయన క్రెడిటే అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఒరిస్సా రాష్ట్రంలో ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందినవాడు? ఆయన పార్టీ ఒరిస్సాలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంది? కానీ ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ క్వశ్చన్స్కి మీరు కామెంట్ బాక్స్లో సమాధానాలు చేయాలి. ఓకేనా? చూద్దాం 4th క్వశ్చన్. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2024ను అందుకున్న వారెవరు? కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2024ను అందుకున్న వారు చంద్రశేఖర్ ఆజాద్. ఇమెయిల్లో చూడొచ్చు చంద్రశేఖర్ ఆజాద్ గారిని. గొప్ప సాహిత్యవేత్త. ఆయన కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చిందనమాట ఈరోజు, బాల పురస్కారం. ఓకేనా? మాయాలోకం అనే రచన గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
మాయాలోకం అనేటువంటి రచనకి వచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఏకంగా ఇతను 85 నవలలు రాశాడంట. 900 పైగా కథలు రాయడం జరిగిందంట. అంత గొప్ప సాహిత్యవేత్త అనమాట ఈ చంద్రశేఖర్ ఆజాద్. కానీ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వెలటూరుకు చెందినవాడనమాట. ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్. దేశవ్యాప్తంగా 24 మంది సాహిత్యవేత్తలకు బాల పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందులో మన తెలుగువాడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఈ గౌరవాన్ని దక్కించుకోవడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం నోట్ చేసుకోండి. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం. ఆ రచనలు కూడా నోట్ చేసుకోవాలి. అక్కడేమో దావులు అని చెప్పా, ఇక్కడేమో ఓకేనా మాయాలోకం అని చెప్పా. దావులు అనగా అర్థం నిషాద గీతం అన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎన్ని లక్షల కోట్ల మార్కును చేరుకుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని లక్షల కోట్ల మార్కును చేరుకుంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం 2024 అందుకున్న వారెవరు? శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం 2024 అందుకున్న వారు సుబ్బయ్య నల్లముత్తు సుబ్బయ్య అనమాట. ఈమెయిల్లో చూడొచ్చు నల్లముత్తు సుబ్బయ్య గారిని. ఆయనకు శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కిందనమాట. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ అవార్డు అందుకున్నారనమాట. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ అవార్డును అందుకున్నారు. శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అనమాట. ఎవరు? ఈ సుబ్బయ్య నల్లముత్తు. ఇతను గొప్ప వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ అనమాట. వైల్డ్ లైఫ్ అంటే జీవ ప్రాణి ఫిల్మ్ మేకర్. ఓకేనా, వైల్డ్ లైఫ్లకు సంబంధించినటువంటి సినిమాలు తీస్తూ ఉంటాడు ఫిల్మ్ మేకర్. ఈయన తీసినటువంటి గొప్ప ఫిల్ము ఓకేనా, అది వెబ్ సిరీస్ అనమాట. అదేంటంటే కనుక ఏ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ అనేటువంటి వెబ్ సిరీస్ సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి వెబ్ సిరీస్ అనమాట. ఆయన బ్రహ్మాండంగా ఆయనకు పేరు తెచ్చిన వెబ్ సిరీస్ అనమాట. ఏ లివింగ్ ఆన్ ఎడ్జ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి వెబ్ సిరీస్ పేరు. శాంతారాం జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇప్పుడు అందుకున్న వ్యక్తి సుబ్బయ్య నల్లముత్తు, తమిళనాడుకు చెందినవాడు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ ర్యాంకు 129, 129 ర్యాంక్ అనమాట. గత ఏడాది 2023లో ఈ ర్యాంకు 127గా ఉండింది. 2 స్థానాలు మనం దిగజారిపోయి ఇప్పుడు 129వ ర్యాంకులో ఉన్నామన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ర్యాంకు. ఈ ఇండెక్స్ ఇంపార్టెంట్ అనమాట. గ్లోబల్ జెండర్ గ్యాప్ లింగ సూచి అనమాట ఇది. ఓకేనా, మన భారతదేశ ర్యాంకు ఈ ఏడాది ఎంత? 129. గత ఏడాది ఎంత? 127. ఎన్ని స్థానాలు దిగజారిపోయాం? ఓకేనా, 2 స్థానాలు. ఇక టాప్ 5 కంట్రీస్ రాసుకోవాలి. టాప్ 5 కంట్రీస్లో ఫస్ట్ ఐస్లాండ్ ఉంది. ఐస్లాండ్ తర్వాత ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. ఐస్లాండ్ 93.5 స్కోర్తో ఉందన్నమాట. 93.5తో టాప్లో ఉందన్నమాట. వరుసగా 15వసారి టాప్లో నిలిచింది. ఇది 18th ఎడిషన్, 18వ ఎడిషన్ అనమాట. 2006లో మొట్టమొదటిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ 2006లో రిలీజ్ అయిందనమాట ఈ ఇండెక్స్. ఓకేనా, ఇది 18th ఎడిషన్, 18వ ఎడిషన్ అని రాసుకోండి. ఓకేనా, చివరగా పాకిస్తాన్ దేశం ఉందన్నమాట. చివరగా పాకిస్తాన్ ఉంది. మొత్తం 146 దేశాలకు ఈ ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ అయిందనమాట. 146 కంట్రీస్. చివరగా పాకిస్తాన్ ఉంది. ఇక మన దక్షిణాసియా దేశాల్లో అయితే మన భారతదేశం 5వ ర్యాంక్ సాధించింది. దక్షిణ ఆసియా దేశాలలో ఓకేనా, దక్షిణ ఆసియా దేశాల్లో మనము 5వ ర్యాంకులో ఉన్నాం. బంగ్లాదేశు, నేపాలు, శ్రీలంక, భూటాన్ తర్వాత. బంగ్లాదేశు, నేపాలు, శ్రీలంక, భూటాన్ తర్వాత మనం 5వ స్థానంలో ఉన్నాం. చివరగా పాకిస్తాన్ ఉందన్నమాట. ఇవి సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా దేశాల్లో ఈ ర్యాంకు పరంగా మనది 5. ప్రపంచంలో అయితే 129 అనమాట. 129.
చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. 7th క్వశ్చన్, దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి భారతదేశ ఆత్మాహుతి డ్రోనే అది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి భారతదేశ ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర 1. ఈ నాగాస్త్ర 1ను మహారాష్ట్రలోని నాగపూర్లో గల సోలార్ ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. మన భారతదేశ సైన్యంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శత్రు స్థావరాలు ఏవైతే ఉంటాయో, ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో, శత్రు స్థావరాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ డ్రోను తనకు తాను ఆత్మాహుతి చేసుకొని వారిపైన విరుచుకుపడుతుందన్నమాట. అదే ఈ నాగాస్త్ర 1 అనమాట. 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది 9 కిలోల బరువు ఉండి 1 కిలో పేలోడ్ను మోసుకుపోగలదనమాట. 1 కిలో పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పేలుడు పదార్థాలని ఆ పేలోడ్ను మోసుకుపోగలదనమాట. దీని బరువు 9 కిలోలు. 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ఆత్మాహుతి డ్రోన్గా గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల సోలార్ ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నాగాస్త్ర 1 గురించి దయచేసి క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి అందరూ కూడా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్. దయచేసి అందరూ లైక్ చేయండి, అడిగినా అడగకపోయినా. 8th క్వశ్చన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన సిరిల్ రామపోసా ఏ పార్టీకి చెందినవారు? చూడండి, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనాడనమాట. ఎవరంటే సిరిల్ రామపోసా. ఆయన ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు చెందినటువంటి సిరిల్ రామపోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం ఇది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఆయన పార్టీకి కావాల్సినన్ని స్థానాలు రాలేదు. ఆయన అధికారాన్ని కైవసం చేసుకోవడానికి రావాల్సినన్ని స్థానాలు రాలేదు. కానీ ఒక కూటమిని తయారు చేయడం జరిగింది. ఆ కూటమి డెమోక్రటిక్ అలయన్స్ అనమాట. డెమోక్రటిక్ అలయన్స్. ఈ కూటమి ద్వారా ఆయన 400 స్థానాలు ఉంటే 223 స్థానాలతో 400 స్థానాలు ఉంటే 223 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకున్నాడు అనమాట. ఏ కూటమి ద్వారా? డెమోక్రటిక్ అలయన్స్ కూటమి ద్వారా. అలయన్స్ అంటేనే కూటమి, ఓకేనా? ఆ కూటమి ద్వారా ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగిందన్నమాట. సిరిల్ రామపోసా ఆయన ఏ పార్టీకి చెందినవాడు అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, దక్షిణాఫ్రికా. గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా, స్వాన్, ఓకేనా? దక్షిణాఫ్రికాకు ఒక 3 రాజధానులు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ రాండ్. దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రామపోసా. ఇవన్నమాట, చాలా ఇంపార్టెంట్. 9th క్వశ్చన్, నాబార్డ్ మామిడి పండ్ల ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో ఘనంగా నిర్వహించినది? నాబార్డ్ మామిడి పండ్ల ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో ఘనంగా నిర్వహించిందంటే భోపాల్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో నాబార్డ్ మామిడి పండ్లు, చూడండి, మామిడి పండ్లు అనగానే మన భారతదేశమే టాప్ అనమాట. ప్రపంచంలో దాదాపు 60% మామిడి పండ్లు మన దేశంలోనే ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 60% మామిడి పండ్లు మనవే. కాబట్టి ఈ మామిడి పండ్లు అనగానే భారతదేశం టాపు. చాలా రకాల మామిడి పండ్లు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి గొప్పగా ఒక మామిడి పండ్ల ఉత్సవాన్ని భోపాల్లో నిర్వహించిందన్నమాట నాబార్డ్ NABARD. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ఇది, ఓకేనా? నాబార్డ్ ఏర్పడిన సంవత్సరం 1982. నాబార్డు ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. నాబార్డ్ ఏర్పాటును సూచించిన కమిటీ శివరామ కమిటీ. నాబార్డు ప్రస్తుత చైర్మన్ కేవి షాజీ. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో చాలా ముఖ్యమైన బ్యాంక్ అనమాట నాబార్డ్ అనేటువంటిది, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మామిడి పండు శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. మామిడి పండు అనేది ఒక టెంకగల ఫలం,
టెంక గల ఫలం అనమాట. మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి రెండు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి. ఇక మామిడి పండ్లు ప్రపంచంలో టాప్ ఇండియా, భారతదేశంలో టాప్ ఉత్తరప్రదేశ్. మామిడి పండ్ల పరిశోధనా కేంద్రం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంటుంది. పరిశోధనా కేంద్రం. మన జాతీయ ఫలం నేషనల్ ఫ్రూట్ మామిడి పండే. మన రాష్ట్ర ఫలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం మామిడి పండే. ఏమైనా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని మామిడి పండుని పిలుస్తారన్నమాట. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. భారతదేశం గర్వించదగ్గ పండు ఏదంటే మామిడి పండు అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు కూడా కొన్ని నోట్ చేసుకోవాలి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్తో మీరు ఈ కరెంట్ అఫైర్స్ పొందొచ్చు అనమాట. అందరికీ ఉపయోగపడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా బాగా ఉపయోగపడతాయి. యూజ్ చేసుకోండి అందరూ కూడా. 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. రష్యాలో జరిగిన బ్రిక్స్ గేమ్స్లో భారత మహిళల టీం టేబుల్ టెన్నిస్లో సాధించిన మెడల్ ఏది? చూడండి, రష్యాలోని కజిన్లో జరిగినటువంటి గేమ్స్ అనమాట ఈ బ్రిక్స్ గేమ్స్. బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఇందులో మన భారతదేశ మహిళా టీం టేబుల్ టెన్నిస్ టీం మెడల్ సాధించిందనమాట. అది ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్. చూడండి, మనకు మెడల్స్ అంటే 3 ఉంటాయి: గోల్డ్, సిల్వరు, బ్రాంజ్. గోల్డ్ అంటే స్వర్ణం అన్నా బంగారు పథకం అన్నా ఒకటే. సిల్వర్ అంటే రజతం అన్నా వెండి అన్నా ఒకటే. బ్రాంజ్ అంటే కాంస్య పథకం అనమాట. ఇందులో ఏ మెడల్ వచ్చిందంటే బ్రాంజ్ మెడల్ వచ్చింది, కాంస్య పథకం వచ్చిందనమాట. మన ఇండియన్ టీముకు, టేబుల్ టెన్నిస్ టీముకు ముగ్గురితో కూడినటువంటి టేబుల్ టెన్నిస్ మహిళా టీం అనమాట. ఆ ముగ్గురు పేర్లు నోట్ చేసుకోండి. మౌమితా దత్త, అదేవిధంగా యాషిని శివశంకర్. ఇక మరొకరు కోమంటి బైశ్య. ఈ ముగ్గురు పేర్లు రాసుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే క్రీడలకు సంబంధించి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి శరత్ కమల్ అచంటా ఏ క్రీడలకు ఫ్లాగ్ బ్యారర్గా ఈ ఏడాది జరిగే ఏ క్రీడలకు ఫ్లాగ్ బ్యారర్గా ఉంటున్నాడు? శరత్ కమల్ అచంటా చాలా ఫేమస్ కదా టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ అచంటా. ఆయన మన ఇండియా టీంకు ఫ్లాగ్ బ్యారర్గా ఏ క్రీడలకు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ బాగా చదవండి. ఎవరు కష్టపడితే వారికే జాబ్. కాబట్టి అందరూ బాగా కష్టపడాలి, బాగా ఇష్టపడుతూ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ మన ఛానల్ నుంచి రోజు ఖచ్చితంగా ఫాలో కామని నా సూచన. మీరు ఒక 4-5 రోజులు వినండి. కొత్త వాళ్ళు మీకు నచ్చితే ఫాలో కాండి. ఓకేనా? ఎవరైనా సరే బాగున్నప్పుడే క్లాసులు వినాలి. అది నా క్లాస్ అయినా ఇంకొకటి క్లాస్ అయినా. కాబట్టి ఫాలో కాండి రోజు కూడా. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.